sing praises to your name, O Lord. Praises to your name, O Lord. ఈరోజు అందరు లేచి నిలబడినట్లయితే లూకాసు వార్త 13:6 నుంచి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుష్యునికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతికి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఆ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమై పోవలెనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయునట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో. అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, ఈ చక్కని మార్నింగ్ టైం మాకు ఇచ్చినందుకు నీకు వేలాది వందన స్తోత్రాలు. ఈ లేఖనం ద్వారా మాకు కావాల్సిన జీవాహారంను అనుగ్రహించు తండ్రి ప్రభా. చూస్తున్న వారందరినీ కూడా దీవించు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి ప్రభా ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డని దీవిస్తామని నమ్ముచున్నావు తండ్రి. నీ నామంకి, నీ సిలువకి ఎంతో మహిమ వచ్చుటకు సహాయపడతావని ఈ సమయం అంతా నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ఈ చక్కని ఆదివార దినము దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతలు. మరి దిస్ ఇస్ ద లాస్ట్ సండే ఆఫ్ ద ఇయర్. ఈ యొక్క సంవత్సరంలో మరి చివరి ఆదివార దినము మనకి దేవుడు ఇచ్చి ఉన్నాడు. మరి మొదటిగా దేవునికి ఎంతో థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలా థ్యాంక్స్ చెప్పటం అనేది దేవునికి మరి ప్రభు అయిన యేసుక్రీస్తులో దేవుని చిత్తమై ఉన్నది కనుక కృతజ్ఞత అనేది మనం ఎంత చెల్లించినానో మరి తక్కువే. ఎందుకంటే కంటికి రెప్పలాగా మనల్ని దేవుడి సంవత్సరం అంతా కూడా కాపాడాడు. నూతన సంవత్సరంలో రేపు మనము అడుగు పెట్టబోతున్నాం కనుక ఈ సంవత్సరంలో దేవుని కోసం ఏం చేశాము, రాబో సంవత్సరంలో దేవుని కోసం ఏం చేయబోతున్నాము అనేది మనము పరీక్షించుకుంటూ మరి దేవుని సన్నిధిలో మరి తీర్మానాలు చేసుకుంటూ ఆ తీర్మానానికి ఒప్పుకున్న విధంగా దేవుని సంతోషపరచుటకు పరిశుద్ధతలో నడువునట్లుగా మనం జీవించాలి. ఈరోజు ఉపమానం కూడా అట్లాంటిదే. ఈరోజు ఏంటంటే దీన్ని న్యూ ఇయర్ ప్యారబుల్ అంటారు. యాక్చువల్గా అంటే నూతన సంవత్సరానికి సంబంధించిన ఉపమానం అని దీన్ని చెప్పబడతా ఉంటారు. ఈ ఉపమానంలో ఒక చెట్టు గురించి చూస్తున్నాం. దీని అంజూరపు చెట్టు అనేది మనం చూస్తున్నాం. ఈ యొక్క ఉపమానము మరి లూకాలో మనకి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కగా మనకు వివరించారు. మరొకసారి చదువుతూ మనం జాగ్రత్తగా ఎగ్జామిన్ చేసుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుష్యునికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ఈ యొక్క ఉపమానంలో ఫస్ట్ మనం ఏం చూస్తున్నామంటే ఒక పెద్ద తోట ఉన్నది ఒక వ్యక్తికి. ఒక యజమానుడికి ఒక మంచి తోట ఒకటి ఉన్నది. ఆ తోటలో మధ్యలో ఒక స్పెషల్ చెట్టు ఒకటి నాటబడినట్టుగా చూస్తున్నాం. అది ఏంటి అంటే అంజూరపు చెట్టు అని చెప్పబడతా ఉన్నది. అతడు దాని పండ్ల వెతుక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. మొదటిగా ఎందుకు ఈ యొక్క చెట్టుని ఆ ఒక వ్యక్తి అంజూరపు చెట్టు ఎందుకు వేసాడో మనం చూద్దాం. ఈ ఉపమానంలో మనిషి యొక్క జీవితం గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తండ్రి మనకి కనిపిస్తూ ఉంటాడు ఈ ఉపమానంలో. తోట యజమానుడి లాగా, తోట మాలిలాగా మన యేసుప్రభు వారు కనిపిస్తూ ఉంటారు. అదేవిధంగా అంజూరపు చెట్టు అంటే ఈ లోకంలో ఉన్న స్పెషల్ వ్యక్తులమైన మనము అని మనకు అర్థమవుతా ఉంటది. సో ఈ ఉపమానంలో 3 విషయాలు చూస్తూ ఉన్నాము. అంజూరపు చెట్టు ఒకటి, దాని తర్వాత తోట యజమానుడు మరియు తోట మాలి అనేది చూస్తూ ఉన్నాం. తోట మొత్తం కూడా ఈ వర్డ్ లాగా మనము భావించడానికి ఒక సింబాలిక్ గా అక్కడ మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. ఈ వరల్డ్ లో ఈ అంజూరపు చెట్టుని అనగా మనము ఒక శ్రేష్టమైన వ్యక్తులుగా చూస్తున్నాం. ఈ అంజూరపు చెట్టు అనగానే దీని మొదటిగా ఈ యొక్క చెట్టు ఈ యొక్క అంజీర్ అని హిందీలో మాట్లాడుతూ ఉంటారు. ఎక్స్పెన్సివ్ ఫ్రూట్ అది అంజీర్. డ్రై అంజీర్ అనేది ఎక్కువ శాతము ఈ యొక్క ఉపవాసాలు చేసేవారు దాన్ని తింటా ఉంటారు. ఎందుకంటే ఇది మొట్టమొదటిగా తెలుసుకోవాలి. ఈ చెట్టులో ఉన్న ఈ పండులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఈ పండు అంజూర పండు లేదంటే అంజీర్ ఫ్రూట్ అని అంటారు. ఈ అంజీర్ ఫ్రూట్ ఏదైతుందో ఇది ఒక ఎనర్జీ గివింగ్ ఫుడ్ అన్నమాట. ఒక హీలింగ్ చేసే ఫుడ్ గా మనం చూస్తున్నాం. బైబిల్లో ఒక ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చు మనం. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే దావీదు
మరి శత్రువులను వెతుకుతూ ఆయన దగ్గర ఉన్న ఒక 600 మందిని తీసుకొని ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉన్న టైంలో ఆయనకి ఏ రూట్ వెళ్ళాలో, శత్రువులు ఏ రూట్లో వెళ్ళారో ఆయనకి తెలియదు. సో ఈ రూట్ ని కనుక్కోటానికే ఆయన బయలుదేరి వెళ్తూ ఉండగా మూర్ఛ పడిపోయిన ఒక యవనస్తుడు లేదంటే ఒక వ్యక్తి పడిపోవటం చూస్తాడు. కొన ప్రాణంలో ఉండి ఒక ట్రావెలర్ గా చూస్తున్నాం. అమేలేకీయుల ఒక యజమానుడి దగ్గర పనిచేసే ఒక దాసుడు లాగా అక్కడ మనకి చెప్పబడతా ఉంది. యజమానుడు ప్రయాణం చేయుచుండగా ఒక దాసుడు సిక్ అయిపోతాడు. కాబట్టి ఆయన చనిపోయటానికి మరణ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ యజమానుడు ఏం చేస్తాడంటే ఎడార్లో ఆ వ్యక్తిని ఆడ వాడేసి వెళ్ళిపోతాడు. దావీదు అదే రూట్ లో వస్తుంటాడు కనుక దావీదు ఆ వ్యక్తిని కనుగొంటాడు, చూస్తాడు. చూసి అరే ఈయన చనిపోయే స్థితిలో ఉన్నాడని వెంటనే ఏం చేస్తాడంటే ఆయనకి ఈ అంజూర పండ్లు దాన్ని ప్రెస్ చేసి ఒక కేక్ గా తయారు చేసిన డ్రై అంజూర్ ఫ్రూట్స్ ఆయనకి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ అంజూరపు ఫ్రూట్స్ ఆయన తిన్నాడో బలం తెచ్చుకొని హీలింగ్ వచ్చినట్టుగా చూస్తున్నాం. దావీద్కు సీక్రెట్ తెలుసు కాబట్టి వెంటనే దావీద్ ఏం చేశారంటే ఆ ఫ్రూట్ ని ఆయనకి ఇచ్చాడు. చనిపోతున్న వ్యక్తి బతికినట్టుగా చూస్తున్నాం. దాని తర్వాత ఆయన ఆ వ్యక్తి బాగైపోయి దావీద్కి రూట్ చూపిస్తాడు ఏ డైరెక్షన్ లో వెళ్ళాలని. సో ఈ విధంగా ఈ అంజూరపు పండు ఒక శ్రేష్టమైన పండు, ఎంతో విలువ గల ఇంపార్టెంట్ ఫ్రూట్ గా చూస్తున్నాం. ఈ ఫ్రూట్ లో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ఫస్ట్ ఒక హీలింగ్ ఇస్తా ఉంటది, ఒక మనిషికి స్వస్థతను కలిగిస్తుంటది బలహీనమైన వారికి. అలానే ఆరోగ్యము అనగా బలంని కూడా అనుగ్రహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సో ద ఫస్ట్ ఎనర్జీ ఫుడ్ గా దీన్ని మనము చూడొచ్చు. కాబట్టి మార్కెట్ లో కూడా ఇది ఎంతో ఎక్స్పెన్సివ్ ఫ్రూట్ గా మనం చూస్తూ ఉంటాం, ఎక్స్పెన్సివ్ ఫ్రూట్ గా. అదే విధంగా ఈ ఫ్రూట్ కూడా ఇంకొక ప్రాముఖ్యత, ఈ చెట్టుకున్న ప్రాముఖ్యత ఏంటంటే ఈ లీవ్స్ ని ఒక డ్రెస్ లాగా కూడా కుట్టుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనంలో చూడొచ్చు. ఆదాము హవ్వలు ఎప్పుడైతే పండు తిన్నారో, తినొద్దన్న పండు తిన్నప్పుడు దిగంబరులుగా ఉన్నారని వారు తెలుసుకున్నారు. అప్పుడు ఏం చేశారంటే వారు వాటి ఆకులతో ఆ ఒక వస్త్రాన్ని తయారు చేసినట్టుగా చూస్తున్నాం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనేరి. ఏం చేశారంట? అంజూరపు ఆకులను తీసుకొని కుట్టుకున్నారంట. ద ఫస్ట్ డ్రెస్ బైబిల్ రికార్డ్ అయింది దేనితోటిదంటే ఈ అంజూరపు చెట్టు ఆకులతోటి ఈ ఫస్ట్ ఆ డ్రెస్ తయారు చేయబడ్డట్టుగా చూస్తున్నాం, వస్త్రం. సో ఈ ట్రీ అంటే అన్ని చెట్లను వదిలేసిండు ఆదాము. ఏదైనా తోటలో ఉన్నాడు, రకరకాల చెట్లు ఉన్నాయి, అందమైన చెట్లు ఉన్నాయి, అన్నిటినీ వదిలేసి ఒకే ఒక చెట్టుని వెతుక్కున్నాడు. ఆ చెట్టు అంజూరపు, అది పర్ఫెక్ట్ గా ఆయనకి వస్త్రం కోసము అది పర్ఫెక్ట్ గా కనిపించింది కనుక దానితోటి ఆయన ఆ వస్త్రాన్ని తయారు చేసుకున్నట్టుగా చూస్తున్నాం. అంతేకాకుండా అంజూరపు చెట్టు ఎక్కడ ఉంటే అది ఒక వెల్త్ అనగా ఒక ధనవంతులకి సంబంధమైన చెట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మన దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలులతో మాట్లాడుతూ కానాను గురించి మాట్లాడుతూ ద్వితీయోపదేశకాండం 8లో ఈ అంజూరపు చెట్లు ఉన్న స్థలముగా ఆయన వివరించినట్టుగా చూస్తున్నాం. అదేవిధంగా మనం చూస్తే ఊటరాజుల గ్రంథం 4వ అధ్యాయము 25వ వచనంలో సొలొమోను ఉన్న కాలంలో ఎంతో సమాధానము అందరికీ ఉండే, అంతేకాకుండా అందరికీ కూడా ఒక పీస్, ఒక ధనము, ఒక చక్కని పరిస్థితి అనగా ధనవంతులుగా ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన కాలంలో ప్రతి దగ్గర ప్రతి చోట అంజూరపు చెట్లతో నింపబడినట్టుగా చూస్తున్నాం. సో ఈ విధంగా ఈ అంజూరపు చెట్టు ఒక వెల్త్ కి, ఒక ప్రాస్పారిటీకి, అదే విధంగా ఒక వస్త్రాలకు ఉపయోగించటము, దాని తర్వాత ఒక ఎనర్జీ ఫుడ్ గా ఉపయోగించడం. సో బాటమ్ లైన్ ఒకటి ఏంటంటే ఇది స్పెషల్ ట్రీగా మనము ఎంచుకోవాల్సిన విషయం అయి ఉన్నది. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనుష్యులను ఒక స్పెషల్ వ్యక్తిగా పోలుస్తూ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అన్ని చెట్లలో ఆదాము స్పెషల్ చెట్టుని ఎలా ఎన్నుకున్నాడు, అన్ని చెట్లలో ఈ యొక్క తోటలో మధ్యలో ఉన్న చెట్టు అంజూరపు చెట్టు, అలానే మనము భూమి మీద ఒక శ్రేష్టమైన బిడ్డలుగా దేవుడు మనల్ని ఎంచుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనము చాలా విలువ కలిగిన వ్యక్తులము. దేవుడు మనల్ని భూమి మీద పుట్టించాడంటే మనం ఎంతో వాల్యుబుల్ అని మనకు అర్థం కావాలి. మత్తయి సువార్త 24లో కానీ మార్కు సువార్త 13లో కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు
తమ రాకడ గురించి మాట్లాడుతూ ఈ అంజూరపు చెట్టు గురించి మాట్లాడినట్టుగా చూస్తున్నాం. ఇంకా అనేకమైన స్థలాలలో ఈ ఫిగ్ ట్రీ అనగా ఈ యొక్క అంజూరపు చెట్టు, లేదంటే ఈ యొక్క అంజీర్ అనే పదము హిందీలో ఉపయోగిస్తారు. ఈ ఈ ఈ చెట్టు గురించి మనం వింటా ఉంటాం. ఎలా అయితే తల్లిదండ్రులకి పిల్లలు ఎంతో వాల్యుబులో, అలానే దేవుడికి నువ్వెంతో వాల్యుబుల్, నువ్వెంతో విలువగల వ్యక్తివి అని తెలుసుకోవాలి. భూమి మీద మనుషులు విలువ ఇవ్వకపోవచ్చు నీకు, భూమి మీద లోకము నీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు, నేను పట్టించుకోకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు మాత్రం ఎంతో విలువగల వ్యక్తివి. అందుకో ఎల్లప్పుడూ సంతోషించాలి. ఎవ్రీ ఇయర్ వచ్చిందంటే దేవునికి ఎంతో థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే దేవుని దృష్టిలో నువ్వు విలువగల వ్యక్తివి కనుక ఇంకొక ఇయర్ నీ జీవితానికి యాడ్ చేస్తూ నిన్ను ఫలించే చెట్టుగా చేయాలని దేవుడు ప్రయాసాలలో ఉన్నాడు. కనుక ఒక వాల్యుబుల్ ట్రీ, ఒక వాల్యుబుల్ చెట్టుగా పోలుస్తున్నట్టుగా చూస్తున్నాం. అందుకే మనం ఎంతో సంతోషించాలి, దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. భూమి మీద ఎందుకు తీసుకొచ్చాడు? ఎందుకంటే ఆయన కోసము మనము ఉపయోగించబడాలని, పరిశుద్ధతలో జీవించాలని, వెలుగులాగా జీవించాలని, దేవుని యొక్క పనిలో మనం ఉండాలని దేవుడు భూమి మీదకి తీసుకొచ్చాడు. తల్లిదండ్రులు పిల్లలకి ఎంతో కష్టపడి చదువును నేర్పిస్తారు. ఎందుకు చదువును నేర్పిస్తారు? ఎందుకంటే వారు పెద్దగా అయిన తర్వాత ఒక మంచి పీస్ఫుల్ లైఫ్, లేదంటే ఆ జాబ్ దొరికి ఒక మంచి జాబ్లో స్థిరంగా మరి ఒక గుడ్ లివింగ్ కోసం, ఒక మంచి జీవితం జీవించుటకు, ఆర్థికంగా బలహీనం అయ్యి శ్రమల పాలు పడకుండా మంచి చదువునిస్తే మంచి ఉద్యోగం దొరుకుతుందని చెప్పి ప్రయాసాలలో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలకి అన్ని విషయాలలో వారికి నడిపిస్తూ ఉంటారు. అలానే దేవుడు కూడా మనల్ని భూమికి తెచ్చాడంటే యుగ యుగములు ఆనందించే స్థలంలో మనం ఉండు నిమిత్తము మన కోసము మనల్ని విలువగల వ్యక్తులుగా చూసి మనకు అన్ని విధాలైన సౌకర్యాలు ఇస్తూ మనము ఫలించే చెట్టుగా ఉండాలని దేవుడు మనకు ఉంచాడు. సో ఈ ఉపమానంలో మనం జాగ్రత్తగా గమనించి చూస్తే 3 ఏండ్లు ఆయన వెతికిందంట ఆ చెట్టుకి ఒక్క పండైనా వచ్చిందేమో అని. అతడు తన పండ్లు వెతికి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఏం చేశాడంటే అండి, పండ్లు వెతకటానికి వచ్చాడంట. ఓకే, 6వ వచనం చెప్తుంది. కానీ ఒక్క పండు కూడా, అనగా ఈ చెట్టు ఎంతో గ్రీన్ గా ఉంది, బట్ నాట్ ఎ సింగిల్ ఫ్రూట్, అనగా ఒక్క పండు కూడా మన తోట యజమానుడికి కనిపించలేదు. ఒక్క పండైనా దొరకలేదు. దేవుడు మన జీవితంలో ఫలాన్ని చూస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఒక ఫలం చూస్తున్నాడు. ఏంటి ఫలం అనేది మనము కొంచెము బ్రీఫ్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఏం చూస్తున్నాడు యాక్చువల్గా నీ జీవితంలో? ఏం వెతుకుచున్నాడు అంటే ఫలము అనేసరికి బైబిల్లో మనకి గలతీకి వెళ్ళిపోవాలి. గలతీ 5వ అధ్యాయం 22, 23 వచనాలలో ఆత్మ ఫలం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఫలము అనగానే ఒక ఆత్మీయత జీవితం కోసం దేవుడు ప్రతి సంవత్సరం నీ కోసం చూస్తూ ఉన్నాడు. దేవుడు ఒక సంవత్సరం యాడ్ చేస్తున్నాడు. ఆత్మీయత జీవితంలో ఎలా ఉన్నవని దేవుడు గమనిస్తా ఉన్నాడు. నీ లోపల ఫలం కనిపిస్తుందా లేదా అని చూడటానికి ఇంకొక సంవత్సరం యాడ్ చేస్తా ఉన్నాడు. సో ఈ గలతీ 5లో ఫలం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఆత్మీయ ఫలం గురించి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు మనం జాగ్రత్తగా గమనించి చూసుకుంటే ఈ ఫలంకి కావాల్సిన 9 గుణాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 9 గుణాలు నీ లోపల ఉన్నప్పుడు ఈ ఫలం ఉన్నట్టే నీ జీవితానికి. ఒకటి గమనించాలి, ఒక్క ఫలంలో 9 విషయాలు ఉన్నాయి. అలానే కొన్ని ఈ పండులో అనేకమైన విటమిన్స్, ఈ పండు అనేకమైన విధాలుగా బాడీలో బ్లడ్ని ఇస్తుంటే, దాని తర్వాత ఎనర్జీ ఫుడ్ గా మారుతుంది, దాని తర్వాత షుగర్ లెవెల్స్ మళ్ళీ తిరిగి రీస్టోర్ చేస్తా ఉన్నది, దాని తర్వాత కాల్షియం డెవలప్ అవుతా ఉన్నది ఈ పండు ద్వారా తిన్నప్పుడు. ఇలాగా చాలా రకాలైన గుణాలు ఈ పండులో ఉన్నది, ఈ అంజీర్ పండులో. సో అలానే బైబిల్లో కూడా మనం చూసినట్లయితే ఈ ఫ్రూట్ కి సంబంధించి ఫలం గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మ ఫలం ఏమనగా అని చెప్తూ గలతీ 5లో మనకు చెప్తూ ఒక 9 గుణాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 9 గుణాలు నీ లోపల ఉన్నప్పుడు నువ్వు ఫలమిచ్చే చెట్టువే. ఎప్పుడైతే 9 గుణాలు ఏ ఒక్కటి లేకున్నా నువ్వు ఫలమిచ్చే చెట్టువు కావు. ఏంటి ఆ 9 గుణాలు? మొట్టమొదటిగా ప్రేమ అని చెప్తున్నాడు. ఓకేనా అండి? ప్రేమ కలిగి జీవించే గుణము ఫలమిచ్చే చెట్టుకున్న గుణము. ఒక ఫలము నీలో ఉంది అంటే నువ్వు ఫలించే వ్యక్తివి అయితే నీలో ఎప్పుడు ఒక ప్రేమ కలిగిన జీవితం ఉంటుంది. ఎవరిని ద్వేషించవు, అందరినీ ప్రేమిస్తావు. నీ పొరుగు వారిని ప్రేమిస్తావు, నీ శత్రువులని ప్రేమిస్తావు,
దేవుణ్ణి ప్రేమిస్తావు, మనుషులందరితో కూడా ప్రేమ కలిగిన జీవితము నీకుంటది. ప్రేమ లేనివాడంట 1 యోహాను 4:7-8 చూస్తే, ప్రియులారా మనము ఒక్కడినొక్కడు ప్రేమింతుము, ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ఎక్కడి నుంచి ప్రేమ పుట్టుకొస్తుందంట? దేవుని మూలంగా ప్రేమ వస్తుందంట. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. నీ లోపల ప్రేమ కలిగిన జీవితం ఉంటే నువ్వు దేవుణ్ణి ఎరిగిన వ్యక్తివే అంట. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. అంటే ఇఫ్ యు డోంట్ హ్యావ్ లవ్, యూ డోంట్ నో గాడ్. యాక్చువల్గా నీకు దేవుడు గుణము లేదు, నువ్వు దేవుని మూలంగా పుట్టలేదు. ఓకే, 8వ వచనం ఏమంటుందో చూద్దాం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగడు. నీ లోపల ప్రేమ లేకపోతే నీకు దేవుడే తెలీదు. క్రిస్టియన్ అని పేరు పెట్టుకుంటే సరిపోదు, పెద్ద క్రాస్ వేసుకుంటే సరిపోదు, రెగ్యులర్గా చర్చ్కి వెళ్తున్నాను నేనేదో గ్రేట్ అంటే సరిపోదు. నీ హృదయంలో ఒక ఫలం కనిపించాలి. ఆ ఫలం ఏంటి తెలుసా? ఫలంకి కావలసిన గుణం ఒకటి కనిపించాలి. ఏంటా గుణము? ప్రేమ కలిగిన జీవితం. ఈరోజు చాలా మంది క్రైస్తవులకి ఈ గుణం కనిపించదు. ద్వేషము, కక్షలు, పగలు, అసూయలు ఇవన్నీ కూడా మనుషు లోపల ప్రేమ లేని వారికి కలిగే ఆ ఒక నెగిటివ్ క్యారెక్టర్. వీరంట దేవుని ఎరగలేదంట. బ్రదర్ సిస్టర్స్ గమనించాలి. ఏంటంటే నూతన సంవత్సరంలో దేవుడు వెతకబోతున్నాడు నీ జీవితంలో. ఏం వెతకబోతున్నాడు తెలుసా అండి? ప్రేమ అనేది నీ హృదయంలో వెతకబోతున్నాడు. ఎందుకు ఇంకొక సంవత్సరం నీ జీవితానికి? ఇంకా ద్వేషిస్తూ బతకటానికి దేవుడు ఇంకొక సంవత్సరం ఇస్తున్నాడా నీకు? దేవుడు ఇస్తున్నాడు ఇంకొక సంవత్సరం ఒక బహుమానంగా అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని గుణము అనగా ఆత్మీయ ఫలము నీలో కనిపించాలని. అది ప్రేమ కలిగిన జీవితం. రెండో పాయింట్ ఏం చెప్పాడంటే గలతీ 5లో ఫలములో ఇంకొక భాగము, ఇంకొక గుణం ఏంటంటే సంతోషము. ఓకేనా అండి? సంతోషము. మనకి ఉపమానం ఒకటి చెప్పారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏంటి అంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉండే. చిన్న కుమారుడు ఆస్తంతా తీసుకొని తండ్రిని అడిగి ఆస్తి తీసుకొని దూరదేశం వెళ్ళిపోయి పాడు చేసేసి తిరిగి వచ్చాడు. తప్పిపోయిన కుమారుడి ఉపమానం. తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడంటే కొడుకు కోసం పెద్ద విందు తయారు చేపించి సంతోషపడి గొప్పగా మనుషులందరికీ చెప్పి చనిపోయిన నా కుమారుడు తిరిగి బతికాడు అని చెప్పి, మారిపోయాడు అని చెప్పి సంతోషిస్తుంటే మారు మనసు నిమిత్తమై పెద్దోడు మాత్రము దుఃఖపడతా ఉన్నాడు. ఆయన సంతోషం ఎక్కడ పోయింది? ఎందుకు సంతోషం అలా దొంగిలించబడ్డదంటే ఆయనలో ఒక దుఃఖం అనగా ఆయనలో ఒక అసూయ అనేది ఉన్నది తమ్ముడి మీద. ఈ అసూయ పరులు ఎప్పుడు సంతోషపడరు. దావీదు సంతోషంగా ఉన్నాడు కానీ సౌలు సంతోషంగా లేడు. దావీదును చూసినప్పుడల్లా ఆయన లోపల ఒక దుఃఖం స్టార్ట్ అవుతా ఉంది. సంతోషానికి 2-3 విషయాలండి. ఒకటి, దేవుని మీద ఆధారపడిన వారు కూడా సంతోషంగా ఉంటారు, దేని గురించి చింతపడరు. చింతపడనోడు కూడా, రేపటి గురించి చింతపడనోడు కూడా సంతోషంగా ఉంటాడు. మనుషులందరితోటి ఏ ఒక్కరితోటి కూడా అసూయ పడనోడు కూడా సంతోషంగా ఉంటాడు. సౌలు ఆయన సంతోషం కూడా పోయింది. ఎందుకు తెలుసా అండి? డేవిడ్ సింహాసనం తీసుకుంటాడేమో అనే భయంతో, ఆయన పేరు ఎక్కడ పోతుంది అనే భయంతో చివరికి ఆయన దావీదుని చంపాలని ట్రై చేశాడు. అలానే నీ జీవితంలో ఎప్పుడు సంతోషంగా, ఎప్పుడు ఎల్లప్పుడు హ్యాపీగా ఎప్పుడు ఉంటావు తెలుసా అండి? ఏ మనుషుల మీద నువ్వు అసూయ పడకుండా, రేపటి గురించి చింతపడకుండా, దేవుణ్ణి నమ్మి దేవుని మీద ఆధారపడుతూ రోజు దేవుని కనపరుస్తూ స్తుతించేవారు ఎంతో హ్యాపీగా వారి లైఫ్ ఉంటుంది. వాళ్ళకి అదే పెద్ద ఆరోగ్యం. ఇంకా వారికి ఎలాంటి అనారోగ్యతలు రావడానికి అవకాశం దొరకదు. నీకు తెలుసా అండి, సంతోషించాలని ఎన్నో రకాలుగా ఎక్సర్సైజ్ చేస్తారు, ఎంతో నవ్వాలని చెప్పి నవ్వి ట్రై చేస్తుంటారు. కానీ నిజమైన సంతోషము ఎప్పటికీ హృదయంలో నుంచి బయలుదేరుతూ ఉంటుంది. అలాంటి వ్యక్తి ఎల్లప్పుడు హ్యాపీగా ఉంటాడు, రేపటి గురించి చింతపడడు. హీఈస్ ఆల్వేస్ హ్యాపీ. అలాంటి హ్యాపీయెస్ట్ పీపుల్కి ఎలాంటి అనారోగ్యతలు కూడా ఉండవు. నెక్స్ట్ మూడో క్యారెక్టర్ని మనం చూసుకుంటే, ప్రేమ అయిపోయింది, సంతోషం అయిపోయింది, సమాధానం అంట. సమాధానంగా ఉండటము. ఇంట్లోనే సమాధానం ఉండదు చాలా మందికి. పిల్లలకి తల్లిదండ్రుల మధ్యలో సమాధానం ఉండదు, అత్తకి కోడల మధ్యలో సమాధానం ఉండదు, కోడల అత్తల మధ్యలో, మరి అది కూడా మామ అల్లుడి మధ్యలో, లేదంటే భార్య భర్తల మధ్యలో, లేదంటే అన్నదమ్ముల అక్క చెల్లెల మధ్యలో సమాధానం లేని జీవితం. నాయన, క్రిస్టియన్స్ కి సమాధానం లేకపోతే నీ చెట్టుకి ఫలం లేదు. బైబిల్ చెప్తుంది.
ఫలం కావాలి అంటే నీ సమాధానంగా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యం. రోమా 12:17 ఏం చెప్తుందంటే, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులు అందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. చూస్తున్నారా అండి? సమాధానంగా ఉండాలి అందరు మనుషులతోటి అని రోమన్స్ లో మనకి చెప్పబడతా ఉంది. 12వ అధ్యాయము 17వ వచనం. సమాధానాన్ని వెతికి వెంటాడాలంట, పరిగెత్తాలి సమాధానం కోసం. సమాధాన పడటం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రభువైన యేసుక్రీస్తు వారు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కానుకల గురించి మాట్లాడుతూ, ఎవరికైనా సరే ఎవరితోటైనా సమాధానం లేదు, లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉందంటే కానుకల ముందు అక్కడ పక్కకు పెట్టేసి ముందెళ్ళి సెటరైట్ చేసుకో, సమాధాన పడు. మొదటిగా మీ ఇద్దరి మధ్యలో ఒక పీస్ రావాలి. క్షమాపణ కోరుకో, అవసరం ఉంటే తగ్గించుకో, ఆ సమాధాన పడి మళ్ళీ తిరిగి వచ్చి కానుకలు ఇస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. కనుక ఇంకొక ఫలం ఒకటి చూస్తున్నాము ఈ చెట్టుకున్నది ఏంటంటే సమాధానం. నాలుగోది ఏంటంటే చూద్దాం, దీర్ఘశాంతము అంట. చూస్తున్నారండి? సామెతల గ్రంథము 14వ అధ్యాయము 29వ వచనం. దీర్ఘశాంతము గలవాడు మహా వివేకి. ఎవరు వివేకి అంటే తెలుసా అండి? తెలివిగల వ్యక్తి దీర్ఘశాంతము గలవాడు. ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. ముంగోపి కోపానికి వ్యతిరేకమైన దీర్ఘశాంతం, పేషెన్స్ అంటారు. ఓపిక, తొందరగా కోపం రాదు. ఎలా అయితే మీకాలో దేవుని గురించి మాట్లాడుతూ, దేవునికి స్లో టు యాంగర్, కోపం త్వరగా వచ్చే దేవుడు కాదు. మన దేవునికి కోపం వస్తే మనకి ఇంకొక సంవత్సరం ఎందుకు ఇస్తాడు? ఇదే సంవత్సరంలో మన జీవితం ముగించాలి మనం చేసే పాపానికి. కానీ దేవుడు ఎంతో దీర్ఘశాంతం గలవాడు. కనుక మన జీవితానికి దేవుడు మంచి ఈవులతో నింపుతా ఉన్నాడు. అందుకే మనం తెలుసుకోవాలి, క్రీస్తు బిడ్డలైన మనం తెలుసుకోవాలి ఏంటంటే, మనము దీర్ఘశాంతం కలవాడిగా ఉన్నప్పుడు మన లోపల వివేకం ఉంది. కానీ ఎప్పుడైతే నీకు దీర్ఘశాంతం లేదో నువ్వు వివేకివి కావు, ముంగోపివి అయితే, ఓకేనండి, మూఢత్వంను బహుమానంగా పొందనంట. కోపం ఉంది, కోపం అనేది చాలా డేంజరస్. కోపానికి పేషెన్స్కి రెండు ఆపోజిట్ టు ఈచ్ అదర్. కొంతమందికి ముక్కు మీద కోపం ఉంటుంది, షార్ట్ టెంపర్. ఇంకా కొంతమందికి రకరకాలుగా ఈ విధంగా అన్నిటికి మీద కోపం కలిగి ఉంటారు. కొంతమంది దేవుని మీద కోపం ఉంటుంది. కానీ ఓపికతో పేషెన్స్గా జీవించే వ్యక్తే ఫలమిచ్చే వ్యక్తి. కాబట్టి మనము దీర్ఘశాంతము మనకు ఉండాలి, ఓర్చుకునే గుణం మనకు ఉండాలి. నెక్స్ట్ 5వ గుణం గురించి మాట్లాడుతున్నాడు, దయాలత్వము అన్నాడు. ఓకేనండి? ఎఫెసీ 4:32లో, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. కనికరము, ఓకేనండి, అనగా దయాలత్వము అనొచ్చు. కరుణా హృదయము దయాలత్వంని క్లబ్ చేస్తూ మాట్లాడాడు, రెండు కలిపి మాట్లాడాడు ఈ యొక్క ఎఫెసీ 4. ఈ గుణం నీకున్నదా? ఈరోజు ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు మనం ఒక్కొక్క పాయింట్ చూస్తున్నప్పుడు ఈ 2023లో ఈ ఒక్క గుణం లేకున్నాను నీ చెట్టు అనగా నీ జీవితం ఇంకా ఫలము అనేది మొదలే కాలేదు. ఎప్పుడైతే ఈ గుణాలు మన లోపల కనిపిస్తున్నాయో అప్పుడే మనం ఫలం ఇచ్చే చెట్టువి. ఈ యొక్క చెట్టు ఉపమానంలో వెతకవచ్చునంట దేవుడు. 3 సంవత్సరాల తోటమాలి వెతికిన ఒక్క పండు కనిపించలేదంట. అందుకే లాస్ట్కి దానికి వచ్చే జడ్జిమెంట్ గురించి మాట్లాడాడు. ఆ జడ్జిమెంట్ ఎంతో డేంజరస్ గా ఉంది. లాస్ట్కి ఆ చెట్టుకి కలిగిన ప్రతిఫలం ఏందో చెప్పుకుంటూ వచ్చాడు. అందుకే మన జీవితం గురించి ఏం జరుగుతుందో ముందే అన్ని ఇన్ఫర్మేషన్ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇస్తున్నారు, చెప్తున్నాడు. మనకి కనికరము లేదంటే దయాలత్వము అనేది అలంకరించుకోవాలి మన జీవితానికి. ఎప్పుడు దయ చూపించే వ్యక్తిగా ఉండాలి. దయ చూపించేవాడు ఎప్పుడు క్షమిస్తూ ఉంటాడు మనుషులని. రికార్డ్ మెయింటైన్ చేయడు. నువ్వు రికార్డ్ మెయింటైన్ చేస్తే దేవుడు కూడా నీ రికార్డ్ మెయింటైన్ చేస్తాడు. తప్పులని మీరు రికార్డుగా మెయింటైన్ చేయొద్దు. ఒకరిని ఎప్పుడు కూడా ఏలెత్తి చూపించే వ్యక్తిగా కాకుండా దయ చూపించే వ్యక్తిగా ఉండాలి. ఈరోజు దయా కనికరము మనుషుల లోపల కనిపించదు కనుక ఎప్పుడు కూడా ఇతరులని హాని చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. అందుకే కరుణా హృదయము అనేది చాలా ప్రాముఖ్యం. క్షమించటం అనేది చాలా ప్రాముఖ్యం. దయ కలిగి ఉండటం చాలా ప్రాముఖ్యం. ఈ 3 ఒక్క గుణంలో కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ 6వ విషయం మనం వచ్చేసరికి మంచితనము అని అన్నాడు. ఓకేనా అండి?
గుడ్నెస్. ఈరోజు మంచితనము. యోసేపు అంట మంచివాడు. మంచివాడు అంటే నీతిమంతుడు అని అర్థం. యోసేపు బైబిల్లో చూస్తాం. మరియా ఒక భర్త. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మరియ గర్భవతి అయింది అని తెలిసిన తర్వాత యోసేపు నీతిమంతుడు కనుక ఆమెని అవమానపరచనోళ్ళక. చూస్తున్నారా ఎంత మంచోడో. ఈరోజు అవమానపరిచే వాళ్ళే దొరుకుతుంటారు భూమి మీద, కానీ మెచ్చుకునేటోళ్ళు దొరకరు. అవమానపరచనోళ్ళక రహస్యంగా వదిలేయాలనుకున్నాడంట నీతిమంతుడు కనుక. అదే ఒక వ్యక్తి నీతిమంతుడు కాడు అనుకోండి, ఎదురు చూస్తుంటారు ఎప్పుడు ఎవరిని అవమానం పరచాలి అని. ఈరోజు కొంతమంది మీటింగ్స్కి ఎందుకు వస్తారంటే ఏం తప్పులు ఉంటే పట్టుకుని అవమానపరచమని వెతికే వాళ్ళు ఉంటారు. కొంతమంది చర్చిలో కూర్చున్న వారు, కొంతమంది వాక్యం విని నేర్చుకోవడానికి వస్తారు, కొంతమంది ఏది శ్రేష్టమో ఆ భాగాన్ని తీసుకొని అది కరెక్షన్ చేసుకుంటా ఉంటారు, దేవునికి దగ్గర కావడానికి వస్తుంటారు. ఇంకా కొంతమంది ఎందుకు వస్తారు తెలుసా? ఏ తప్పు చేస్తే వారిని ఎక్కడ మనం ఇన్సల్ట్ చేయొచ్చు, లేదా అవమానపరచవచ్చు, లేదంటే వారి గురించి చెడుగా మాట్లాడవచ్చు అని వెతికే వారు కొంతమంది ఉంటారు. కానీ నీతిమంతులు మంచి గుణం గలవాడు వాటి కోసం పరిగెత్తాడు. యోసేపు ఒక నీతిమంతుడు అని బైబిల్ చెప్తుంది. యోసేపు ఒక మంచి వ్యక్తి అయి ఉన్నాడు కనుక ఆ వ్యక్తి రహస్యంగా, అనగా ఈ గుట్టును ఎక్కడ బయట పెట్టొద్దు అని రహస్యంగా విడనాడదలుచుకున్నాడు. తెలియదు పాపం యోసేపుకి పరిశుద్ధాత్ముడితో మరియమ్మ గర్భమైందని. వెంటనే గాబ్రియల్ దూత వచ్చి యోసేపుతో చెప్పేదాకా యోసేపుకి తెలీదు. యోసేపుకి చెప్పినప్పుడు అప్పుడు యోసేపు వెళ్ళి మరియని చేర్చుకున్నట్టుగా చూస్తున్నాం. అంటే నీతిమంతుల గుణం ఎలా ఉంటుందో మనకు తెలుసుకోవాలి. ఈ నీతిమంతులలో ఎప్పుడు ఒక మంచితనమే కనిపిస్తుంటుంది. వారి లోపల చెడు అనేది వారి లోపల కనిపించదు. ఇతరులను ఇన్సల్ట్ చేయరు, అవమానపరచరు, ఇతరుల గురించి చెడు వార్తలు చెప్పరు, ఇతరులకు హాని చేయాలని ట్రై చేయరు, ఇతరులని ఏమాత్రము తక్కువగా చూడరు. ఈ రకరకాలుగా గుణాలు మంచివారికి కనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఫలముకి లో ఉన్న గుణంలో ఒక గుణం ఏంటంటే మంచితనం. ఆ మంచితనం నీ లోపల లేకపోతే నువ్వు ఫలించే చెట్టువు కాదు, ఫలము లేని చెట్టువుగా మారిపోతావు. నెక్స్ట్ ఏమంటున్నాడు? 7వ పాయింట్, విశ్వాసము. బైబిల్లో హెబ్రీ 11:6 మనందరికీ తెలుసు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అబ్రహాము విశ్వాసి మనందరికి తెలుసు. గ్రేట్ ఫెయిత్ ఆయనకున్నది. అబ్రహాంని జ్ఞాపకం తెచ్చినట్టుగా చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశీలతో మాట్లాడేటప్పుడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. విశ్వాసం అనగా కంప్లీట్ గా దేవుని నమ్మటము మనకు ఉండాలి. ఆ విశ్వాసం ఎక్కువ ఉన్నవారు రక్షణ విషయంలో పరిగెత్తుతారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి సిలువలో రక్తం కార్చాడు, అది వెంటనే నమ్మేస్తాడు, విశ్వసిస్తాడు. రెండో ప్రశ్న ఉండదు. నపుంసకుడికి ఫిలిప్ బోధిస్తుంటే వెంటనే విశ్వసించాడు దేవుని వాక్యాన్ని. విశ్వాసం కలవాడు దేవుని వాక్యాన్ని విశ్వసిస్తాడు. అరే తప్పు చేస్తే శపిస్తాడంట దేవుడు అని విశ్వసిస్తాడు. నీతిగా ప్రవర్తిస్తే దేవుడు ఒక బహుమానం నాకు ఇస్తాడు, కిరీటం వస్తుంది, పరలోకం ఉందని నమ్ముతాడు. పాపం చేస్తే నరకం పోతాడని నమ్ముతాడు. కానీ అవిశ్వాసికి ఏమీ ఉండదు. దేని గురించి భయపడడు, దేవుని భయం అనేది ఆయన లోపల ఉండదు. రక్షణకి వెనకాడుతూ ఉంటాడు ఎప్పుడు కూడా. ఇంత గొప్ప రక్షణ మా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి భూమి మీదకి వచ్చి మనకు అందరి కోసం సిలువలో రక్తం కార్చి రక్తం ఇచ్చుకొని పరలోక రాజ్యానికి మార్గం తెచ్చి మనందరినీ కూడా రక్షణ మార్గం మనకిస్తే ఈ రక్షణ సువార్తని అంగీకరించి విశ్వసించక కొంతమంది ఇంకా వెనకాడుతూ ఉంటారు. వెనకాడి లాస్ట్కి నిద్రించిన వెంటనే, అనగా భూమిని వదిలిన వెంటనే, చనిపోయిన వెంటనే నరకాగ్నికి పాత్రలవుతారు. బ్రదర్ సిస్టర్స్, విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యం. విశ్వాసము అనేది ఒక ఫలంలో ఒక భాగంగా గుణంగా ఉన్నట్టుగా చూస్తున్నాం. నెక్స్ట్ 8వ పాయింట్, ఇంకా 2 ఉన్నాయండి. 8వ పాయింట్ ఏంటంటే సాత్వికము. ఓకేనండి, సాత్వికం అంటే తగ్గింపు జీవితం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. గర్వం అనేది ఈ కాలంలో చాలా మందికి ఉంటది. కొంతమంది ధనంను చూసి గర్వపడుతుంటారు. అది కూడా దేవుడు ఇచ్చిందే, గర్వపడటానికి ఎక్కడ అవకాశం లేదు. ఈరోజు నీకు ఏ వస్తువు ఉన్నా దేవుడే అది ఇచ్చింది, దయ చూపించి ఇచ్చాడు అంతే. కనుక దేవునికే ఘనత ఇవ్వాలి. కానీ ఆ ఒక భూ సంబంధమైన విషయాల్ని చూసుకొని ఎంతో హెచ్చించుకుంటుంటారు. ప్రయోజనం ఏం లేదు. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు చనిపోయిన తర్వాత ఏ ఒక్కటి నీతో రాదు. నువ్వు ఒంటరిగా ఎలా వచ్చావో అలానే వెళ్ళిపోతావు అంతే. ఇవన్నీ ఎక్కడ పోతాయో? భూ సంబంధంగా నువ్వు ప్రయాసపడి కష్టపడి ఏదేదో చేసింటావు సంపాదించడానికే, లేదంటే పేరు సంపాదించడానికి కూడా ఉండొచ్చు. పెద్ద పేరు భూమి మీద ఉండొచ్చు. అయినా సరే పేరు పరలోకంలో సంపాదించుకోవాలి, ధనము పరలోకంలో సంపాదించుకోవాలి.
మంచి పోరాటం భూమి మీద పోరాడాలి. అంతేకాని ఈ సాత్వికానికి ఆపోజిట్ గర్వం. గర్వంతో ప్రవర్తిస్తూ గర్వంగా జీవిస్తూ భూమి మీద ఏమి సాధించినాను ఇక్కడితోటే వెళ్ళిపోతుంది. అది గర్విష్ఠులు ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. సాత్వికులే పరలోక రాజ్యానికి వెళ్ళేవారు. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని కూడా స్వతంత్రించుకుంటారని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పినట్టుగా చూస్తున్నాం. ధన్యతలలో ఒక పాయింట్. మత్తయి సువార్త 11:29లో యేసు ప్రభు వారు ఏమన్నారు చూసాం. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకరు. కాడి మోసి నడుచుకోమన్నాడు, అప్పుడు మీ ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుందని చెప్పుకుంటూ వచ్చాడు. సాత్వికమైన జీవితం. కొంతమంది టాలెంట్ చూసుకొని గర్విస్తూ ఉంటారు, సాత్వికమైన గుణం కనిపించదు. కొంతమంది నేను హైయెస్ట్ క్యాస్ట్ అనుకొని గర్విస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఆత్మీయంగా నేను చాలా బలంగా ఉన్నాను అనుకొని గర్విస్తుంటారు. చాలా బాగా వాక్యం చెప్పగలనని కొంతమంది గర్విస్తుంటారు. అందరికన్నా ఎక్కువగా నేను ప్రార్థన చేయగలని ఇంకొకరు గర్విస్తుంటారు. ఎక్కువగా కానుకలు నేను ఇస్తానని ఇంకొకరు ఒక రకంగా గర్విస్తుంటారు. ఏ గర్వం ఉన్నను సాత్వికానికి ఆపోజిట్, హంబుల్ కి ఆపోజిట్ ఈజ్ ప్రైడ్. యేసుప్రభు వారు సాత్వికుడు. సాత్వికమైన జీవితం ధరించుకున్నట్టుగా చూస్తున్నాం. యేసుప్రభు వారికి ఉన్న గుణం అది చూస్తున్నాం. మనకు కూడా ఆ గుణాన్ని ధరించుకోమని చెప్తున్నాడు. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను అంటున్నాడు. ఏమంటున్నాడు యేసుప్రభు వారు? నేను సాత్వికుడను దీన మనసు గలవాడు. అందుకే సాత్వికమైన జీవితము అనేది ఫలంలో ఒక భాగము. నువ్వు ఫలమిచ్చే చెట్టు అయితే నీకు సాత్వికం అనే గుణం ఉంటుంది. నీలో గర్వం ఉంది అంటే నువ్వు సాత్వికుడవు కావు, అంటే నువ్వు ఫలమిచ్చే చెట్టువు కాదు అని అర్థమైపోతుంది ఈ ఉపమానంలో. నెక్స్ట్ 9వది లాస్ట్ ఏమంటున్నాడు తెలుసా అండి? ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్. యోసేపుకి ఎంతో సెల్ఫ్ కంట్రోల్ ఉంది కాబట్టి పాపం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, బాడీని శరీరంలో అదుపులో పెట్టుకున్నాడు. ఈరోజు సెల్ఫ్ కంట్రోల్ లేనోలే అన్ని అలవాట్లకి వెళ్ళిపోతారు. దేవుని కన్నా ఎక్కువగా సుఖానుభావం కోసం పరిగెత్తే వాళ్ళు. సెల్ఫ్ కంట్రోల్ లేదు వాళ్ళకి దేని విషయంలో. ఒకరు మత్తుకి అన్కంట్రోలబుల్ గా ఉండొచ్చు, వ్యభిచారానికి ఒకడు అన్కంట్రోలబుల్ గా ఉండొచ్చు. ఆశా నిగ్రహము అంటే ఆశని అదుపులో పెట్టుకోవటం, దురాశని నెరవేర్చకుండా. యోసేపుకి ఆశా నిగ్రహం ఉండే. షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు వారు కూడా ఈ యొక్క సెల్ఫ్ కంట్రోల్ వాళ్ళకు కూడా ఉన్నట్టుగా చూస్తున్నాం. వారు కూడా ఎంతో కంట్రోల్ చేసుకొని జీవించారు. ఆహారం విషయంలో అయినా సరే మేము పాపం చేయొద్దు దేవుని ఎదుట అని చెప్పి జాగ్రత్త పడినట్టుగా చూస్తాం. ఇలాగా 9 గుణాలు మనకి చూపిస్తా ఉన్నాడు. ఫలానికి కలిగిన 9 గుణాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఉపమానాలు ఏం చెప్తున్నాడంటే, తోటమాలి వచ్చి వెతికాడంట. ఏమన్నాడంటే వెతికాడంట. 7వ వచనం మళ్ళొకసారి చదువుతా, జాగ్రత్త వినండి. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు, ఒక్క పండు కూడా కనిపించలేదంట. 3 సంవత్సరాలు టైం ఇచ్చాడు ఈ చెట్టుకి. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. నరికేసాయి ఈ చెట్టుని. కోపం వచ్చేసింది. 3 years పేషెన్స్ తోటి ఓపికతో ఎదురు చూస్తున్నాడు దేవుడు. మనకు కూడా లైఫ్ ఇస్తూ ఓపికతో ఎదురు చూస్తున్నాడు. ఇంకా కూడా ఈ సంవత్సరం అన్న ఈ 9 గుణాలలో ఒక ఫలం కనిపిస్తుందేమో, ఫలంకి కావాల్సిన గుణాలు కనిపిస్తాయేమో. ఫలం ఇచ్చే చెట్టుగా ఉన్నాడా లేదా అని ఇంకొక ఇయర్ యాడ్ చేస్తా ఉన్నాడు. నీకు తెలుసా అండి, ఎవ్రీ ఇయర్ ఈజ్ అన్ అడిషన్. ఈరోజు చాలా మంది 2024 చూడలేదు, 2023 అయిపోయింది వారి జీవితానికి. దట్స్ ద లాస్ట్ ఇయర్. బట్ మనకి ఇంకొక ఇయర్ ఇస్తున్నట్టే దేవునికి ఎంతో థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఏంటంటే దేవుడు ఇంకొక అవకాశము మనకి ఇస్తున్నాడు ఫలం ఇయటానికి. ఎందుకంటే ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో త్రోయబడను బైబిల్ చెప్తుంది మత్తయి సువార్త 7లో. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను అంటే నరకాగ్నికి పాత్రుడైపోతాడంట ఫలించకపోతే. 3 years వెయిట్ చేసిన తర్వాత కూడా దొరకలేదు. అప్పుడు ఏమన్నాడు చూడండి, నా భూమి వేస్ట్ అవుతుంది ఈ చెట్టు గురించి, ఇంకో చెట్టు అని వేస్తే అదన్నా ఫలం వస్తుందేమో, నా ఈ భూమి వేస్ట్ అవుతుంది, దీన్ని తీసేసేయాలన్నాడు అని తోట మాలితో చెప్పిండంట. ఇక్కడ చూడండి ఏం జరిగిందో. తోటమాలి చూడండి ఎంత మంచివాడో. తోటమాలి ఏమన్నాడంటే బతిమలాడుతున్నాడు. 8వ వచనం, అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో.
ఇంకొకరు ఇయర్ ఈ దేవా ఈ సంవత్సరం ఏమన్నా ఫలిస్తాడేమో, ఈ సంవత్సరం ఈ చెట్టుకు ఒక పండు వస్తుందేమో, ఒక్క పండు వచ్చినా సరే ఆ చెట్టు బతికేదేమో. బతిమలాడుతున్నాడు తోటమాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన గురించి బతిమలాడుతున్నారు. తండ్రి దగ్గరికి వెళ్ళి బతిమలాడుతున్నాడు, అయ్యా ఇంకొక ఇయర్ ఇచ్చే పర్వాలేదు, 1 more year ప్లీజ్. ఈసారి నేను ఎరువేస్తాను, దాని చుట్టూ తవ్వుతాను, నీళ్ళు పోస్తాను, ఇంకా బ్యూటిఫుల్ గా నేను దాన్ని చూసుకుంటాను, అన్ని రకాలైన దానికి కావాల్సిన సమస్తం నేను ఇస్తాను. నీకు కావాల్సింది సమస్తం దొరుకుతుందంటే నువ్వు ఒక డేంజర్ స్టేజ్ లో ఉన్నట్టే. ఎందుకంటే దేవుడు అన్ని ఇస్తూ నీలో గమనిస్తున్నాడు, ఇంకేమన్నా మారుతాడేమో. అన్ని చేస్తున్నాడు ఈ చెట్టుకి, కానీ చెట్టు కేవలం తీసుకోవటమే తప్పించి ఫలం ఇచ్చేది మాత్రం ఏమీ లేదు. కొంతమంది కేవలం తీసుకోవటమే ఉంటుంది దేవుని దగ్గర నుంచి. ఇంకా దేవుడు ఏమిచ్చాడు అని ప్రశ్నిస్తూ ఉంటారు. సంతోషాన్ని తీసుకుంటారు, ధనాన్ని తీసుకుంటారు, వస్త్రాన్ని తీసుకుంటారు. వివాహము దేవుని ద్వారా కలిగినది, సంతానం దేవుని ద్వారా ఇచ్చిన బహుమానము, సంపాదించుకోవటానికి సమర్థత ఇచ్చిన దేవుడి గుణము, దేవుని బహుమానము, కనుచూపు దేవుని గిఫ్ట్, మరి అదేవిధంగా స్వరము దేవుని గిఫ్ట్, ఈరోజు నడవగలుగుతున్న దేవుని గిఫ్ట్, ఎక్కడన్నా బోధించగలుగుతున్న దేవుని గిఫ్ట్, లేదంటే ఏదైనా చేయగలుగుతున్నావు. ఎవ్రీ టాలెంట్ బిహైండ్ ఎవ్రీథింగ్ ఇట్స్ అ గిఫ్ట్ ఫ్రమ్ ద లార్డ్. అంతే, మనుషులకు అర్థం కావట్లేదు. దేవుడిచ్చిన బహుమానం. ఏమంటున్నాడు తోటమాలి? వీటికి తవ్వి ఎరువేస్తాను, ఇంకొక సంవత్సరం. 9వ వచనం ఏమన్నాడు? అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఏమంటున్నాడు తెలుసా? ఇంకొక ఇయర్ ఈ దేవా, ఈ ఇయర్ ఫలించే నేను అన్ని ట్రై చేస్తాను, అన్ని విధాలుగా ఇంకా బోధిస్తాను, ఇంకా సువార్థికులను పంపిస్తాను, ఇంకా అన్ని డైరెక్షన్స్ నుంచి హెల్ప్ చేస్తాను. ఒకవేళ ఇప్పుడు కూడా దేవుని గ్రహించకపోతే, వాక్యాన్ని తెలియకపోతే, ఇంకా నేర్చుకోకపోతే, ఇంకా ఫలించకపోతే, ఇంకా నెక్స్ట్ ఆ ఇయర్ నరికేస్తూ ఇప్పటికైతే ఒక ఇయర్ యాడ్ చేయి అని అన్నాడు. బ్రదర్స్ సిస్టర్స్, వాట్ ఏ డేంజరస్ ఎండింగ్ టు దిస్ ట్రీ. ఈ చెట్టుకి తర్వాత ఏం జరిగిందో మనకు చెప్పబడలేదు. ఫలించకపోతే మాత్రము అగ్నిలో వేయటానికే సిద్ధంగా ఉన్నది. బ్రదర్స్ సిస్టర్స్, బాటమ్ లైన్ ఒకటే ఏంటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకి ప్రతి సంవత్సరము దేవుడు యాడ్ చేస్తున్నాడు. నీలో ఈ గుణాలు నీలో కనిపిస్తున్నాయా? ఈ గుణాలు నీలో ఉన్నవా? ప్రేమ నీ జీవితం కుందా? సంతోషముగా జీవించగలుగుతున్నావా? సమాధానం అనే గుణం నీకున్నదా? దీర్ఘశాంతం నీకున్నదా? దయాళత్వం నీకున్నదా? మంచితనం నీకున్నదా? విశ్వాసం నీకున్నదా? సాత్వికము నీకున్నదా? ఆశా నిగ్రహం నీకున్నదా? లేకపోతే వీటన్నిటిని రాసుకొని ఇవన్నిటిని నెమరు వేస్తూ జాగ్రత్తగా ఈ అన్ని గుణాలతో భూమి మీద నడుచుకో. అప్పుడు ఈ ఇయర్ నువ్వు ఫలించే చెట్టువి. లేదు నేను పట్టించుకోని వాక్యాన్ని అని పక్కకి నెట్టేస్తే నువ్వు అదే ఫలించని చెట్టుగా ఉండిపోయి చివరికి నరకబడి అగ్నిలో త్రోయబడతావు. కనుక ఇది ఒక డేంజరస్ ఉపమానం, న్యూ ఇయర్కి సంబంధించిన ఉపమానం. న్యూ ఇయర్లో అడుగు పెట్టక ముందు మనం సర్చ్ చేసుకుందాం. భూమి మీద ఎన్నో తీర్మానాలు చేసుకుంటారు కొంతమంది. న్యూ ఇయర్ అనేసరికి ఎన్నో రెజల్యూషన్స్ అంటారు. ఈ సంవత్సరం నేను 1 kg తగ్గుతానని కొంతమంది అంటారు. ఈ సంవత్సరం నేను కాన్సన్ట్రేట్ చేసి జాబ్ మీద నేను ఆసక్తి కలిగి ఉంటాను. ఇట్లా రకరకాలుగా భూసంబంధమైన తీర్మానాలు చేసుకుంటారు. దేవునికి కావాల్సిన ఆ తీర్మానాలు కాదు, ఆత్మీయ ఫలము కోసము నువ్వు సిద్ధపడి ఉండటమే నీకు ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. కనుక ఒక్కటి మనసులో పెట్టుకోండి, ఎవ్రీ డే ఎవ్రీ ఇయర్ విల్ గో అవే. ఎట్లనే వెళ్ళిపోతుంది. చూస్తా 2024లోకి అడుగు పెడుతున్నాం. అలానే నీ జీవితం కూడా మరణానికి దగ్గరికి అవుతూ ఉంటుంది. కనుక మనం ఏం చేసుకోవాలి? ప్రతిరోజు సరిదిద్దుకుంటూ, దేవునితో సమయం గడుపుతూ, వాక్యానికి సమయం ఇస్తూ, ఇంకెక్కడైనా సరే దేవుడు నాకేమైనా చెప్తే అది కూడా నెరవేరుస్తానే ఆశ కలిగి మంచి పోరాటం పోరాడాలి. అప్పుడు నువ్వు ఫలమిచ్చే చెట్టుగా ఉండి పరలోక రాజ్యానికి వారసుడైతావు. నీకు రక్షణ లేకపోతే బైబిల్ చెప్తుంది, నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. మార్కు 16:16. బాప్టిజం ద్వారా పాపాలు కడిగేసుకో. అపోస్తలుల కార్యం 22:16లో చెప్పబడుతుంది. గలతీ 3లో క్రీస్తు ధరించుకుంటున్నావు బాప్టిజం ద్వారా. ఇంకా నీకు రక్షణలకి దూరంగా ఉన్నట్లయితే ఫస్ట్
బాప్టిజం పొంది పాపాలు కడిగేసుకో. దాని తర్వాత నీ రక్షణని కొనసాగించు, కాపాడుకో. ఈ గుణాలన్నిటి కోసం ప్రయాసపడం. ఇది చాలా ఈజీయే, కష్టమేం కాదు. కష్టపడి చదివేవాడికి, ఫస్ట్ ర్యాంకర్కి ఆ చదువు ఈజీయే. ఎందుకంటే కష్టపడతాడు, ఆసక్తితో చదువుతాడు. టార్గెట్ ఫస్ట్ ర్యాంక్ కాబట్టి ఆసక్తిని చూపిస్తాడు. ఆసక్తి అనే కష్టం అనిపించదు. చదివిని బహుమతి పొందుకున్న తర్వాత అబ్బా ఎంత ఆనందిస్తాడు. అలానే ఇవన్నీ బహుమానిని చూస్తే ఇవన్నీ చాలా చిన్న విషయాలు. బహుమానం పరలోక రాజ్యము, నిత్య జీవము, అక్కడ ఆకలి లేదు, దాహం లేదు, నిత్య సంతోషము, యుగ యుగంలో దేవునితో ఉండేది. ఆ బహుమానాన్ని చూస్తే ఇది చాలా చిన్న విషయం. కానీ నరకాగ్ని డేంజరస్. అక్కడ ఎప్పుడు పండ్లు కొరుకుటయు, ఏడుపుయు, నిత్యము కాలుచున్నమాట. దాంట్లో ఎవరు పడటానికి దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఉపమానం చెప్పి ఒక్కసారి లైఫ్ ముగిస్తే మనం ఏం చేయలేం. మన బుక్ క్లోజ్ అయిపోయింది. అందుకే జీవం ఉన్నప్పుడే దేవుని కోసం ప్రయాసపడదాం. ఈ గుణాలను ధరించుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, ఈ వాక్యం ఇచ్చినందుకు వందనాలు. ఈ వాక్యం ద్వారా నాయన మరి నూతన సంవత్సరంలో మమ్మల్ని సిద్ధపరచు నాయన. ఇంకొక సంవత్సరం మా కోసం బతిమలాడి మా జీవితానికి ఇచ్చిన బహుమానానికి నీకు వందనాలు. ఇంకొక సంవత్సరాలు అడుగు పెట్టడానికి ఇస్తున్న బహుమానంకి కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరు వాక్యం విన్న వారు జాగ్రత్తగా, శ్రద్ధగా మరి వాక్యాన్ని నెరవేరుస్తూ నిన్ను ఎల్లప్పుడూ సంతోషపరిచే బిడ్డలుగా జాగ్రత్తగా జీవించినట్లుగా సహాయపడుతండ్రి నాయనా. జ్ఞానం కలిగి వాక్యాన్ని నెరవేర్చుట నేర్పించు. విన్నవారిని దీవిస్తామని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.